కార్పొరేషన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులను మరియు ప్రతినిత్యం ప్రజలకు సేవ చేసే నాయకులను కూడా గురువులతో సమానమని ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములుని సన్మానించి కేక్ కట్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాపోలు రాములు మాట్లాడుతూ తల్లి, తండ్రి, గురువు, దైవం వీళ్లకు సాటి ప్రపంచంలో ఎవరూ లేరని, మనకు మార్గదర్శకాలు ఇచ్చి మనల్ని సక్రమంగా జీవించుటకు మార్గం చూపించేవారు వీరే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణారెడ్డి, సెక్రటరీ గడ్డం యాదగిరి, పొల్లారం మహేష్ మరియు గౌరవ అధ్యక్షులు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. టీచర్స్ డే ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మీకు అందరికీ శుభం తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా గురువు అంటే స్కూల్లో టీచరే కాకుండా సమాజానికి అవసరమయ్యే రీతిగా సమాజాన్ని నేను బాగుండాలి, నాతో పాటు ఇతరులు బాగుండాలనేటువంటి సంకల్పం కలిగినటువంటి ఫెడరేషన్ నాయకులకు వెంకటరావు సార్ గారికి, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారికి, రాపోల్ రామనాన్న గారికి, మరి యాదగిరి గారికి, అదేవిధంగా ముగ్గ మైసన్న గారికి, మహేష్ గారికి, మీకు అందరికీ మరి ఇక్కడ ఉన్నటువంటి పత్రికా విలేకరులకు సూర్యనారాయణ రెడ్డి గారికి, రామకృష్ణారెడ్డి గారికి, రమేష్ గారికి మీకు అందరికీ శుభం తెలియజేస్తున్నాం. మేము ఈరోజు ఉపాధ్యాయ వృత్తిని మేము చేస్తున్నామంటే మా యొక్క ఆ తరం గురువులు కూడా మాకు జ్ఞాపకం వస్తున్నారు. మరి ప్రత్యేకంగా ఫెడరేషన్ చేసినటువంటి కార్యక్రమాలు మాకు కూడా చాలా మంచిగా నచ్చుతాయి. చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి తన కడుపు చూసుకుంటూ ఇతరుల కడుపు కూడా ఇతరుల బాగోగులు చూసేటటువంటి ఒక స్థానం లోపల మరి రాపోల్ రామనాన్న చైర్మన్గా ఉండి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి రాపోల్ రామనాన్న గురించి మేము ఎంత చెప్పినా కూడా తక్కువనే. ఈ బోడుప్పలు ఒక మారుమూల ప్రాంతం. అప్పుడు కేవలము నడవడానికి కూడా రోడ్డు లేనటువంటి పరిస్థితిలో మేము బోడుప్పలు చూసినాము. అయితే బోడుప్పల్లో ఉన్నటువంటి ప్రధానంగా ఈ ఏరియా అంటే ఈ బోడుప్పల్ మొత్తం లోపల ఆ రోజు చదువుకున్నటువంటి వ్యక్తి మరి రాపోల్ రామనాన్నని మేము గుర్తించినాము. ఎవరికి చదువు లేదు. మరి తను పేదవారిని అందరినీ ఏకం చేసి ఆ రోజు లోపల రాత్రిపూట బడులు, ఇప్పుడు అందరి చదువు చెప్తుంది కానీ అప్పుడు చదువుకునేవారు కాదు. ఒర్లు కాసుకుంటూ, బర్రెలు కాసుకుంటూ, కుల వృత్తులు చేసుకుంటూ మరి రకరకాల పనులు చేసుకుంటే బ్రతికేవారు కానీ చదువు అంటే తెలియదు. మరి రాములన్న చదువుకొని తాను కూడా చాలా కష్టపడి చదువుకున్నాడు. చిన్న కోడిగుడ్లు అమ్ముకొని పుస్తకాలు కొనుక్కున్నాడు. ఆ కోడిగుడ్లు అమ్ముకొని పెన్నులు, పెన్సిళ్ళు, బుక్స్ ఫీజు అంటే స్కూల్లో ఫీజు కూడా కట్టాడు. తను ఆ శ్రమను గుర్తించి అరే నేను చదువుకుని బాగైనాను, చదువుకున్న వాళ్ళు చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, మా ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు చదువుకోవద్దు, ఎందుకు ఎదుగువద్దు అని చెప్పి తను ఆ రోజు లోపల ఒక స్ట్రీట్ లోపల చిన్న క్యాండిల్ పెట్టుకొని, అదేవిధంగా పెట్రోమాక్స్ ఆన్ ఉంటుండే అప్పుడు లైట్స్ పెట్టుకోవడానికి క్యాండిల్స్ పెట్టుకొని ఇంకా పెట్రోమాక్స్ పెట్టుకొని చదివించినటువంటి సందర్భాలు మేము ఎరుగుదాము. మరి అదేవిధంగా ఒక 100 మందికి తానే పుస్తకాలు ఇప్పించేసి ఆ మేకలు అమ్ముకొని పుస్తకాలు ఇప్పించేసి ఆ పుస్తకాల ద్వారా పిల్లలకు అంటే అప్పుడు ఉన్నటువంటి చిన్న ఈరోజు ఉన్నటువంటి బోడుప్పలు చాలామంది బోడుప్పల్లో చాలా చదువుకున్నటువంటి వాళ్ళను రాపోల్ రామనాన్న తీర్చిదిద్దాడు. మరి అమెరికాలో కూడా చదివించడానికి ఇక్కడ ఉన్నటువంటి బొమ్మకు మురళి అనేటువంటి ఆయనను అమెరికాకు పంపింది రాపోల్ రామనాన్నని. తన ఇంటిలో నుండి కూడా మరి అమెరికాకు పంపించింది. ఇంకో పిల్లగాడు కిష్టయ్య అని ఒక మున్సిపాలిటీలో జాబ్ చేస్తాడు, చిన్నింగల కిష్టయ్య ఆయన పేరు. అయితే వాళ్ళ కుమారుడు లండన్కి వెళ్ళిపోయాడు. ఆ లండన్ కూడా పంపించింది రామనాన్న. చాలామందికి రామనాన్న చేతనిచ్చాడు. మరి ఈరోజు తను చదువుకొని అనేకులను బాగు చేశాడు. ఇది బాగు చేసినటువంటి కృతజ్ఞతగా ఈ ఫెడరేషన్ తమ్ముడు యాదగిరి వెంకటరావు సార్, మరి అదేవిధంగా మరి మైసన్న గారు తమ్ముడు మరి యాదగిరి, ఆ విధంగా దాసు, మరి వీళ్ళందరూ కలిసి ఈ విధంగా ఒక కార్యక్రమం పూనుకోవడం చాలా మంచిది. మనకి ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళు మర్చిపోరాదు, కీడు చేసినటువంటి వాళ్ళని మర్చిపోండి. కీడు చేస్తారు కానీ మేలు చేసినటువంటి వారికి ఎప్పుడు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి రాపోల్ రామనాన్న ఆ విధంగా ఇతరులకు చదువు అంటే టీచర్ కంటే పేదవాళ్ళకి ఫీజులు కట్టడం,
ఒక పిల్లాన్ని నేను తీసుకొని వచ్చినాను. ఆ పిల్లానికి ఫీజు కట్టుకోండి. ఇక్కడ ఒక ఆయన శ్రీనివాస్ అని పెయింటర్ పని చేస్తాడు. ఆ పెయింటర్ పని చేసి ఆయన కొడుకుకు ఐఐటి లోపల సీట్ వచ్చింది కానీ ఫీజు కట్టుకోవడానికి ఫీజు లేకపోతుందంటే 1 year మొత్తం ఆపేసాడు. తర్వాత రామ్లాన్ దగ్గర తీసుకొని వచ్చానంటే రామ్లాన్ ఆ రోజు లోపల 75,000 రూపాయలు ఇచ్చి వాడిని చదివించాడు. ఐఐటి చదివించాడు. శ్రీనివాస్ అని వాళ్ళ యొక్క కొడుకును చదివిస్తే ఆ పిల్లలకి ఇప్పుడు ఈ ఇది ఏదంటే న్యూట్రిషన్ దాంట్లోపల జాబ్ వచ్చేసింది. Group 1 ఉద్యోగం కూడా వచ్చింది. ఆ విధంగా చాలామంది రామ్లన్న చాలామందికి హెల్ప్ చేసిండు. ఆ హెల్ప్ చేయడంలో కృతజ్ఞతగా మరి ఎంత చెప్తే కూడా తక్కువనే. బోడుప్పల్లో చదువుకున్నటువంటి వ్యక్తి ఒక మంచి స్టేజ్లో ఉన్నంటే మూలం రాపూర్ రామ్లన్న. ఆయన క్యాండిల్స్ అతకబెట్టి పెట్రోమాక్స్లు పెట్టేసి క్యాండిల్స్ అవన్నీ పెట్టుకొని చదివించి ఉన్నతమైనటువంటి వారుగా తయారు చేసిండు. అది చేసినందుకు కృతజ్ఞతగా ఈ విధంగా చేయడం చాలా సంతోషము. మరి ఎంత చెప్పినా కూడా తక్కువనే. కానీ మరొకసారి మీకందరికీ టీచర్స్ డే యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మనకి ఇచ్చినట్టు ఫెడరేషన్ పెద్దలందరికీ గురు పూజోత్సవ దిన శుభాకాంక్షలు. గురువు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని అంటుంటాం. అంటే ఇక్కడ ఏంటంటే గురువును దేవుడితో పోల్చాలి. అంటే గురువే దేవుడు అని అర్థం. అంటే దేవుడు అనే దానికి 2 విషయాలు. దేవుడు అంటే మనం పూజించే దేవుడు అంటే మన శరీరానికి ఒక గౌరవం రావాలి, మన జీవితానికి ఒక గౌరవం రావాలి, మనకు బ్రతుకునివ్వాలి. అంటే అవన్నీ సమకూర్చిన ఒక అంశాన్ని గురువు అంటారు, దాన్ని దేవుడు అంటారు. అంటే ఈ అంశాలన్నీ నిజానికి అంటే అనాది నుంచి వస్తున్న దేవుడు సమకూరుస్తారో లేదో నాకైతే తెలియదు. కానీ నా శరీరానికి మాత్రం ఆత్మగౌరవాన్ని ఇచ్చింది, ఈ మట్టి ముద్దకు ఒక జ్ఞానాన్ని ఇచ్చింది, ఈ సమాజంలో కూడా విద్యావంతుడిగా నిలబెట్టింది మాత్రం నా గురువు అని నేను ఘంటాపథంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ దేశంలో ఒకట వేదాలంటే చెవులో సీసం పోసి చదివితే నాలికలు పోసిన సందర్భాలు ఇక్కడ ఉన్నాయి. అంటే కొందరిని మాత్రమే విద్యకు దగ్గరగా హక్కున చేర్చి కొంతమంది వెట్టి చేయడానికి మాత్రమే పుట్టారని చెప్పిన సమాజం నుంచి మనం బయటకు వస్తున్నాం. అప్పుడు ఇక్కడ పరిశీలిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు? బోధించు, సమీకరించు, పోరాడు. అంటే ఈ శరీరాలన్నిటికీ కూడా ఒక జ్ఞానాన్ని ఇవ్వాలి, అప్పుడు పోరాట పటిమ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి రామ్లన్న అందరిని ఏం చేసింది, ఇక్కడ కూర్చోబెట్టి పలకలు కొనిచ్చేసి చాలామంది ఇక్కడైతే లీడర్లుగా చాలామంది అవుతున్న వారు పెద్దవారు అందరూ కూడా మేము రామ్లన్న దగ్గర ట్యూషన్ నేర్చుకున్నామని చెప్పారు. అంటే రామ్లన్న వెనుక సువర్ణక్క, అంటే పూలే వెనుక సావిత్రిబాయి పూలే ఏ విధంగా ఉందో రామ్లన్న వెనుక సువర్ణక్క కూడా అంత పాత్ర పోషించి అందరికీ కూడా చదువు చెప్పిన సందర్భం ఇక్కడ ఉంది. అంటే గురువు అంటే ఏంది? జ్ఞానం నేర్పిన వారు. అంటే నేను బోడుప్పల్లో చూశాను, ఇక్కడ కాంశీరాము వచ్చిండు అంటే ఎవరింటికి వచ్చిండు? రామ్లన్న ఇంటికి వచ్చిండు. ఇక్కడ స్టే చేసిండు, రామ్లన్న ఇంటికి స్టే చేసిండు. అంటే మహనీయులను పరిచయం చేసిన మహనీయుడు కాంశీరాము. అంటే కాంశీరాము పరిచయం చేస్తూ ఆ మహనీయులందరినీ బోడుప్పలకు కాంశీరాం ద్వారా పరిచయం చేసిన గురువు రామ్లన్న. అంటే ఈ కార్యక్రమాన్ని రామ్లన్న ప్రాంగణంలో తలపెట్టడము, ఫెడరేషన్ పెద్దలందరూ కూడా దీన్ని ఆశీర్వదించడం, ఇందులో నన్ను గురువుగా భావించి మైసన్న చేత నన్ను సత్కరింపజేయడం నిజంగా నాకు ఇది ఆనందం. నిజానికి గురువుకు ఎంత స్థానం ఉంటుందంటే, నేను మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ చేసేటప్పుడు నా ప్రోద్బలం ద్వారా ఒక సోషల్ సర్వీస్కి వెళ్ళిండు నా స్టూడెంట్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్. అలా వెళ్ళి రైల్వే బోర్డు ముందరండి. అయితే ఉస్మాన్ యూనివర్సిటీలోకి ఆహ్వానించి ఆ డయాస్ మీద ముఖ్య అతిథి ఆ పిల్లగాడు, అంటే రైల్వే బోర్డు మెంబర్ అయిన తర్వాత నన్ను యూనివర్సిటీ స్టూడెంట్గా నన్ను పిలిస్తే నేను అక్కడికి వెళితే ఆ పిల్లగాడు ఆ సన్మాన కార్యక్రమంలో వచ్చి నా కాలు మొక్కాడు. ఎందుకంటే నిజంగా ఈరోజు ఈ స్థాయిలో నేను ఉన్నానంటే మహేష్ సార్ నా ఎన్నుకున్నాడు, మా ప్రిన్సిపాల్, మా హెచ్ఓడి అందరూ నన్ను అడుగున్నప్పటికీ కూడా నన్ను ప్రోత్సహించి నాకు మార్కులు వేసి నాకు అటెండెన్స్ ముందుకు పంపించిందంటే గురువుకు అంతటి స్థానం ఉంటుంది. కాకపోతే ఈ రోజుల్లో ఏమైందంటే విద్యా వ్యాపారం అయిన తర్వాత గురువులకు సరైన వేతనాలు లేవు. చాలా అత్యవసర జీతాలతోటి ప్రైవేటు విద్యా వ్యవస్థ నడుస్తూ విద్యను ఎస్టాబ్లిష్ చేసే అందరూ కూడా లీడర్లు అవుతున్నారు, అలా విద్యావంతులుగా చెప్తున్నారు. చదువు రాని వాళ్ళు కూడా దందా షురు చేసిరంట. అదే విద్యా వ్యాపారం అయిన తర్వాత ఏంటంటే గురువు స్థానం అనేది దిగజారిపోయింది. అందుకనే ఈ సందర్భంగా విద్య, వైద్యము, ఉపాధి అనేది గవర్నమెంట్ చేతిలో ఉండాలి. ఇది సమానంగా అందరికి అందాలి. అప్పుడు మాత్రమే సమాజం ఏర్పడుతుంది. ఇదే కోరుకున్నారు అంబేద్కర్, కోరుకున్నాడు దీనినే పూలే, కోరుకున్నాడు దీనినే సావిత్రిబాయి, కోరుకున్నారు అందరూ మహనీయులు ఇదే కోరుకున్నారు. ఇదే కూడా రాములన్న కోరుకున్నాడు.
కాకుంటే ఏంటంటే దీన్ని చెప్పడం ఆచరణ లేక చెప్పడం మాత్రం వరకే పరిమితమై ఆచరణ లేక ఇది వెనుకబడిపోతూ గుంపులో పోయిందేలాగా మనం కూడా పరిగెడతా ఉన్నాం ఈరోజు. అదే నడుస్తుంది. కాబట్టి సమాజానికి ఎదురెదవలసిన అవసరం ఉంది. ఎదురెదిన వాళ్ళు కూడా కాలం చేసి వెళ్ళిపోయారు, వాళ్ళ జీవితాలను అర్పించారు. కాబట్టి దీన్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని తలపెట్టి ఈ విషయాలను కూడా మాతో చర్చిస్తున్న ఫెడరేషన్ పెద్దలు, మా పెద్దన్న బోడుపల్లో మా పెద్ద దిక్కు వాస్తవానికి రాములన్న ఈ సమాజానికి మరియు ఈ సంస్థకు చైర్మన్గా వ్యవహరించడం చాలా సంతోషంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ చైర్మన్ డాక్టర్ రాకోల్ రాములు గారిని ఆహ్వానించుకొని వారిని సన్మానించుకొని, అలాగే వారితో పాటు ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిలో విద్యార్థులకు ఉన్నతమైనటువంటి చదువులు నేర్పించి ఎన్నో జీవిత పాఠాలను నేర్పిస్తున్నటువంటి వారిని కూడా ఈ కార్యక్రమంలో సన్మానించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా నాకు ఈరోజు పొద్దున వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, బడిలో పాఠాలు చెప్పినటువంటి పంక్తులతో పాటు సమాజాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళి, ఇంతకుముందు మన పెద్దలు చెప్పినట్టుగా సమాజం కోసం పనిచేస్తున్న వాళ్ళు కూడా నా దృష్టిలో నేను గురువులుగానే భావిస్తున్నాను. ఎందుకంటే బడిలో ఎలా చదువుకోవాలి, తర్వాత ఎలాంటి ఉద్యోగం చేయాలి, తర్వాత ఎలాంటి కష్ట నష్టాలను ఎదుర్కోవాలనేది 4 గోడల మధ్యలో గురువు గారు నేర్పిస్తారు. బయటకు వచ్చినాక బాహ్య ప్రపంచంలో నువ్వు ఎలా నడవాలి, ఎలాంటి కష్టాలను ఫేస్ చేయాలి, ఎలాంటి కష్టాలకు వచ్చినప్పుడు మీకు అండగానే ఉన్నా అని తెలుపుతున్న వాళ్ళు కూడా నా దృష్టిలో గురువులుగానే భావించి, అలాంటి కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు ఎవరున్నారని చెప్పేసి నేను ఆలోచించినప్పుడు నాకు ఈ ఫెడరేషన్ మెంబర్లో మీరు అందరు గుర్తు రావడం జరిగింది. సో వీళ్ళు కూడా నాకు గురువు లెక్కన భావించారు. ఎందుకంటే నేను అందరికంటే వయసులో చిన్నవాడిని కనుక నాకు మీరు అందరు గురువు లెక్కన భావించి దాన్ని ఎందుకు మరి చేసుకోకూడదు. మనం ఓన్లీ ఇప్పుడు దీన్ని అనుకోవడం కాకుండా మనం కూడా ఆచరించాలి కదా. మన ఈ కార్యక్రమాలన్నీ గౌరవ చైర్మన్ డాక్టర్ రాకోల్ రాములు గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు, ఇలాంటి మహనీయుల కార్యక్రమాలు కానీ ఈ ఫోటోలు వేసి దండలు వేయడం కాకుండా మనం కార్యక్రమాలు కూడా చేస్తున్నాం అని ఈ కార్యక్రమం మనం కూడా చేయాలని చెప్పేసి ఎమ్మటే అన్నకు ఫోన్ చేసి చేయకూడదు, వాళ్ళు కూడా ఓకే చేయడం వల్ల మీ అందరికి ఫోన్ చేసి పిలవడం జరిగింది. సో వన్స్ అగైన్ మరొకసారి అందరికీ కూడా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జన్మదినం సందర్భంగా మనము గురు పూజోత్సవ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఒకసారి దీనికి మూల కారణమైనటువంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ. సర్వేపల్లి రాధాకృష్ణన్ అంటే ఆయన తెలుగువాడు, మద్రాసు, తమిళనాడులో 1888 సంవత్సరంలో ఆయన జన్మించింది. ఆయన క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్నాడు. క్రిస్టియన్ కాలేజ్ అప్పుడే అండి క్రిస్టియన్ కాలేజీ. ఆయన మేధావులు అయినటువంటి వాళ్ళకందరూ కూడా విద్య నేర్పింది క్రైస్తవులు. ఎందుకంటే మన దగ్గర గురుకులాలు ఉండేవి గతంలో. అయితే చదువుకున్న పురాణాలలో అయితే గురుకులాలు అంటారు. గురుకులాలు అనేది పాఠశాల పిల్లలు తీసుకుపోయి ఎవరో రాజు పిల్లలు, అది కూడా మిగతా వర్గాలు ఎవరు చదువుకునే పరిస్థితి రాదు. కాబట్టి అది అక్కడ కూడా ఏంటి విలు విద్యలు నేర్చుకోవటం, ఆ గురువు దగ్గర విలు విద్యలు, తర్వాత రకరకాల విద్యలు నేర్చుకోవటం అనేది ఆ రోజు ఆనవాయి. ఈ సామాన్యులు, మిగతా కులాలు, శూద్ర కులాలు ఎవరు చదువుకునే పరిస్థితి లేదు. అయితే ఆయన చదువుకొని తత్వశాస్త్రాన్ని ఆయన అధ్యయనం చేసి బాగా, కాబట్టి ఆయన గొప్ప తత్వవేత్త అని కూడా అంటారు. ఆయనను మన తెలంగాణ భారత ప్రభుత్వం 1952లో ఉపరాష్ట్రపతిని మొట్టమొదటిసారిగా చేశారు. 1952 నుంచి 57 వరకు, 57 నుంచి 62 వరకు కూడా ఆయన 2 సార్లు ఉపరాష్ట్రపతి. ఆయన 1962 నుంచి 67 వరకు కూడా రాష్ట్రపతిగా నియమించారు. కాబట్టి ఆయన ఒక ప్రధానంగా టీచర్ పనిచేసినటువంటి వ్యక్తి, స్కూల్లో పాఠాలు బోధించేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ప్రధానంగా ఒక తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేసింది. కాబట్టి
ఈరోజు చాలా మనము ద్రౌపది ముర్ము లాంటి వ్యక్తులను, తర్వాత ఇప్పుడు మనము ఉపరాష్ట్రపతిగా మన ఒక జడ్జిని సుదర్శన్ రెడ్డి గారిని మనం పెట్టుకున్నాం. ఆయనకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ రాజకీయమైనటువంటి పరిస్థితి లేకున్నా కానీ పెట్టవచ్చు. అది ఎందుకంటే నాన్ పొలిటికల్ అది ఉద్యోగం, ఆ పోస్ట్ అటువంటిది. కాబట్టి ఇలా ఎట్లా అయితే ఉన్నదో ఆ రోజున కూడా ఆయనకు అవకాశం దక్కింది. ఆయన సుమారు 15 సంవత్సరాలు 52 నుంచి 67 వరకు కూడా ఆయన బ్రహ్మాండంగా మరి రాష్ట్రపతిగా సేవలు అందించాడు. కాబట్టి ఆయన పేరు మీద ఈరోజు మనము జరుపుకుంటాం. ఈ ముఖ్యంగా మనము విద్య అంటే అక్షర జ్ఞానం మాత్రమే కాదు. విద్య అంటే అక్షర జ్ఞానంతో పాటు అక్షర జ్ఞానం ఎందుకు ఉపయోగపడుతుందంటే మహనీయుల యొక్క చరిత్రను పఠనం చేయడానికి మాత్రం. మహనీయుల చరిత్రను చదువుకొని ఇప్పుడు మనకి దాన్ని ఏ విధంగా కావాలనో అట్లా మలుచుకోవాలి. అది మనిషి చేయవచ్చు. కాబట్టి చాలామంది మేధావులు ఉంటారు, అక్షర జ్ఞానం ఉంటుంది. మన ఒక ఆయన నాకు కలిసిండు, ఎంఏ ఎకనామిక్స్ చదువుకున్నాడు. ఎంఏ ఎకనామిక్స్ చదివితే ఒక లెటర్ రాయంటే రాయరాదు, నా రైటింగ్ బాగుండదు. ఎట్లా వస్తుందో చూద్దామని ఒక ఆయన కుమార్ అని వస్తున్న పిల్లాడు మొత్తం అన్ని ఆస్తులు ఆర్గనైజ్ చేస్తున్నాడు. ఒకరోజు ఏమైపోయింది, రాత్రి నాకు గట్కేశ్వర పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి వచ్చి మా శ్రీనివాస్ రెడ్డి సాబ్ లేడు. అయితే కుమార్ అన్న తీసుకొని పోయింది. ఎందుకంటే నేను చాలా వరకు లెటర్లు రాయటం లేదు, చెప్తున్నా రాస్తాను. శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాకు ఆ ఫెసిలిటీ జరుగుతుంది. అక్కడ పోయిన తర్వాత ఒక ఏదో అప్లికేషన్ మళ్ళీ తిరిగి రాయమని ఎస్ఐ చెప్తే నేను తిరిగి రాయ అంటే వారికి అక్షరాలు కూడా వస్తున్నాయి. ఆయన అనేక డిగ్రీ ఉన్నాయి, దాదాపు 7-8 డిగ్రీ ఉన్నాయి. జర్నలిజం కూడా ఉంది, గ్రూప్ 1 ఎగ్జామ్ రాసినట్టు, గ్రూప్ 2 ఎగ్జామ్ రాసినట్టు. అలాంటి మరి అక్షరాలు లేవు. ఏ విధంగా సాధ్యం? కాబట్టి సమాజాన్ని చదువుకొని సమాజంలో సాటి మనిషికి ఏ విధంగా సహాయపడాలి. నీ జీవితం మొత్తం సహాయపడలేనా కాదు. నీ కుటుంబానికి సాయం అందియాలి, నీ పిల్లలకు సాయం అందియాలి, నీ మీద ఆధారపడే వాళ్ళకి సాయం అందియాలి. ఈ సాటి మనిషికి మనం సాయం. గురువుకు మొట్టమొదటి స్థానం ఇచ్చింది సమాజం. తల్లి, తండ్రి, గురువు. తల్లి మొదటి గురువు, తండ్రి రెండవ గురువు, మూడవ వారు దైవం. తల్లి, తండ్రి, గురువు మూడవ. దైవం 4వ ప్లేస్లో ఉన్నాడు. మనం దైవాన్ని తీసుకొచ్చి మొట్టమొదటిగా పెట్టుకుంటున్నాం. అది కరెక్ట్గా. కాబట్టి మనం ఏంటంటే సాటి మనిషికి ఏ విధంగా సహాయపడాలంటే ఏ విధంగా సాయం అంటే చాలామంది దృష్టిలో ఏమైపోయిందంటే డబ్బు, పైసలు ఆడుకుంటు. మంచి మార్గం చూపించిన సాయమే, నువ్వు మంచి ఈ సబ్జెక్టు చదవడం కూడా సాయమే, నువ్వు ఈ డిగ్రీ చేయాలని కూడా సాయమే. ఎన్నో రకాల సహాయాలు మనం సమాజంలో చేయవచ్చు. ఎందుకంటే మనిషికి ఆలోచించే శక్తి ఉన్నది. సమాజంలో ఏ ప్రాణికోటి కూడా ఇతరులకు సాయం చేసే శక్తి తక్కువ. కాబట్టి మనిషికి మాత్రమే ఆ జ్ఞానం ఉంది. జ్ఞానం ద్వారా నువ్వు మంచి ఏదో, చెడు ఏదో, ఇబ్బంది ఏదో, ఏదైనా కష్టమేదో, నష్టమేదో అన్నీ అంచనాలు వేసే శక్తి ఒక మనిషికి మాత్రమే ఉన్నది. మనిషి మాత్రమే చేయగలడు, మనిషి మాత్రమే సాధించగలడు, మనిషి మాత్రమే ఉన్నత శిఖరాలను చేయగలడు, అనేక మందిని తీర్చిదిద్దగలడు. మనిషి మాత్రమే అనేక రకాలుగా వాళ్ళని మనము డెవలప్మెంట్ చేయవచ్చు, మానసికంగా చేయొచ్చు. అనేక రకాలుగా నీకున్న సోర్స్ని బట్టి సాటి మనిషిని బాగు చేసే విధంగా మనం ప్రయత్నం, ప్రతి ఒక్కరు కూడా బాగుపడేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. మనం ఎందుకున్నాం, ఎవరో చరిత్రలు జరుపుకుంటూ ఉన్నాం. మనం రాముడు మంచి బాలుడు అంటున్నాం, కృష్ణుడు దేవుడు అంటున్నాం, లేకపోతే మహాత్మా గాంధీ స్వతంత్ర పోరాటం చేసినాం అంటున్నాం. మనమేం చేద్దాం? మనం వాళ్ళ చరిత్ర, అంబేద్కర్ రిజర్వేషన్ ఇచ్చిండు, అన్నీ చేసిండు, డౌన్ రావడం కోసం ప్రయత్నం చేసిండు, పేదల కోసం పోరాటం చేసిండు, సమానత్వం సమసమాజం కోసం ప్రయత్నం చేసిండు, తన జీవితాంతం పోరాటం చేసినా మనం చెప్పుకుంటున్నాం. కానీ కేవలం వాళ్ళకి దండలేసి, వాళ్ళకి జయంతులు చేసి, పూలదండలు వేసినంత మాత్రం ఆత్మ సంతృప్తి పడదు. క్లియర్గా అంబేద్కర్ గారు చెప్పిండ్రు, నేను చెప్పిన సిద్ధాంతాన్ని మీరు తీసుకెళ్ళి సాటి మనిషికి సహాయపడరాడే నా ఆత్మ శాంతిస్తుంది, లేకపోతే క్షోభిస్తుంది. కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఇట్లాంటి టీచర్లు చాలామంది ఆయన ఉన్నప్పుడే రిజర్వేషన్లు వచ్చిన తర్వాత ఉద్యోగాలు, సార్ మీరు నన్ను ఒక మంచి పోస్టింగ్ లేపియండి, నన్ను హైదరాబాద్ సెంటర్లో వేపియండి, నన్ను ఇక్కడ రెంట్ అలవెన్స్ వచ్చేది వేపియండి,
ఇట్లాంటి బాధపడుతుంది. నువ్వు ఉద్యోగం వచ్చినప్పుడు ఇట్లాంటి రాని గురించి ఎవరు ఆలోచించాలి? ఎంతసేపు నీ కుటుంబం కన్నీళ్ళు పెట్టుకుంటే ఆ సభలో ఆయన. కాబట్టి ఆ మహనీయుల యొక్క ఆలోచన మనం ముంగడు తీసుకుపోవాలి. మనం ముంగడు తీసుకుని పోయి మనం ఇంకా ముందు వీలైనంతనే నీకు ఎంత వీలైతే అంత నువ్వు ఎంత వీలైతే అంత రన్నింగ్ చేయి, ఎంత వీలైతే అంతనే నువ్వు పరిగెత్తు. కానీ చేసే పనిలో నిమగ్నమైండు, చేసే పనిలో నిరంతరం ఆలోచన చేయి. నీ పిల్లల్ని ఏ విధంగా భవిష్యత్తు తీర్చిదిద్దాలనో, నీ భార్యను ఏ విధంగా ఉండాలనో, తర్వాత సాటి మనిషికి ఏ విధంగా ఉండాలనో ఆలోచన చేయి. సాటి మనిషికి ఉపయోగపడు. అదే మన జీవిత పరమార్థం. ఎన్ని డబ్బులు ఉన్నాయని ఎవరి దగ్గర చాలామంది ఈ ప్రాంతంలో కోటీశ్వరులు, మల్టీ బిలియనర్స్ కూడా ఉన్నారు. కానీ వీళ్ళు ఎవరు గుర్తుపెట్టుకునే పరిస్థితి లేదు. ఈ ఊరికి రాజలింగం అంటే ఆయన సర్పంచ్ రెండు సార్లు సర్పంచ్ చేసుడు కూడా పెద్ద భూస్వామి. ఆయనకు ఒక జయంతి చేద్దామంటే కూడా వాళ్ళకి ఆలోచన. కనీసం ఆయనకి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేద్దామని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తే మంచిగా చెప్తే ఆయన పైసలు ఖర్చు పెట్టి పని చేస్తుంది. అంటే ఏంటిది అంటే ఆయన సంపాదించింది, వాళ్ళ తాతను సంపాదించింది, వీళ్ళు కష్టపడి రూపాయి ఇచ్చింది కాదు. ఈ చిత్తారు అంటే ఆయన బొమ్మకు చిత్తారు అంటే మొత్తం సర్పంచ్ చేయండి ఆయన పేరు మీద ఒక కార్యక్రమం. నేను సొంతగా అప్పుడు ఫెడరేషన్ పుట్టకముందుకే వాళ్ళకి సన్మానాలు చేసి వాళ్ళకి ఊరికి కరెంటు తీసుకొచ్చిండు ఆయన. ఈ ఊరికి రోడ్డు మొట్టమొదటిసారిగా శ్రమదానాలు చెప్పించిండు. దీంట్లో మనం ఎడకు ఉపయోగపడ్డది. కాబట్టి ఆయన అట్లాంటి వ్యక్తుల యొక్క చరిత్ర మనం తీయాలి. ఇక్కడ ప్రభుత్వ స్కూల్ ఉన్నది ఒకటి, ఇక్కడ కడిమ ఇంటి అంబేద్కర్ బొమ్మ దగ్గర. ఆ స్కూలు స్థలాన్ని ఒక ఆయన డొనేషన్ చేసిండు, నర్సిరెడ్డి నర్సయ్య, అమ్మసారి నర్సయ్య. ఆయన నేను సన్మానం చేశాను. ఆయనకు ఒక మెమోతో ఇప్పించింది. అంటే ఆయన గుర్తించే పనిలో మనం ఉన్నాం, చేయాలి కదా. కాబట్టి ఎవరో చేసిర్రు, వాళ్ళు ఇట్లా చేసిర్రు, అట్లా చేసిర్రు, అశోకుడు చెట్లు నాటించాడు, అశోకుడు ఇవి చేసిర్రు, అవి చేసిర్రు మనం చెప్పుకుంటే మరి ఇప్పుడున్న చెట్లు ఇప్పుడు కూడా నాటియాలి కదా మనం. నువ్వు కూడా ఆ పని చేయి, అశోకుడు పాటించాక నువ్వు కూడా కొద్దిగా ప్రయత్నం చేయాలి కదా. కాబట్టి మనం అందరం కూడా ఈ సమాజం ముంగడిపోవాలంటే ఏ ఒక్కరు శక్తి కాదు. మనం అందరం చేయి కలుపుకోవాలి, కలిసికట్టుగా ముంగడిపోవాలి. ఈ సమాజం కోసం కొంత ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నిజంగా చాలా సంతోషం. బొడుప్పల్లో కాలు చుట్టుపక్కల కూడా మనమే చేస్తున్నాం అనుకుంటా. ఇలా సెలవు వచ్చింది, నిన్ననే చేసి స్కూళ్ళల్లో. ఆ స్కూళ్ళల్లో కూడా ప్రజలకు విద్యార్థులకు వివరించి ఎందుకు ఈ చేస్తున్నాం గ్రూప్ పూజోత్సవం అని చెప్పి చాలామందికి చెప్పటం, టీచర్లు చెప్తున్నారో లేదో తెలియదు కానీ చాలా వరకు తగ్గింది అనే విషయాన్ని నేను గమనిస్తాను. ప్రభుత్వ పాఠశాలలో విధిగా చేస్తాను కానీ అక్కడ కూడా బాగా తగ్గింది. ఏదో పిల్లలను టీచర్ రేషన్ వేయించి టీచర్లను విద్యార్థులకు కూర్చోబెట్టి ఏదో 2 పాఠాలు చెప్పి మామ అనిపించి పంపిస్తున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. కాకపోతే అది కరెక్ట్ విషయం కాదు. మనం అందరం కూడా ఈ సమాజంలో మార్గదర్శకంగా పనిచేయాలి. మనమంతా కూడా కష్టపడి ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో ఎవరికి తెలియదు. ఈ శరీరం ఎన్ని రోజులు ఉంటుందో కూడా ఎవరికి తెలియదు. ఉన్నన్ని రోజులు మాత్రం ఇంతకాలం పదవులు ఉండమని కాదు. నేను అట్లంటే 2000 సంవత్సరం నా పదవి కాలం పూర్తయింది ఎంపీటీసీగా. 88 నుంచి 2000 వరకు నేను ఉన్నా. 2000 వరకు ఉండగా ఆ తర్వాత ఏం లేదు కదా. 25 సంవత్సరాలు ఎలాంటి పదవి లేదు. అయినప్పుడు కూడా నాకు ఇంతమంది ఆదరణ, ఈ ప్రేమ, అభిమానాలు, మీరందరూ ఇంతమంది నన్ను ఆదరించి నన్ను గౌరవిస్తున్నారంటే నిజంగా ఒక రకంగా నా జన్మ ధన్యమైనట్టు. ఇంతమంది రావటం, ఇంతమంది నన్ను కలవటం, ఇంతమందిని ఆహ్వానించడం, ఒక్కరోజు కూడా రెస్ట్ లేదు. ఈ వినాయకుల దగ్గర తిరగటం ఒక్కరోజు లేదు. రాత్రి 6-7 రోజు 6-7 వినాయకుల దగ్గర మంటపాలు. ఒక ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, లేకపోతే కార్పొరేటర్ కూడా కాదు. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రజాదరణ మనం ఎక్కడ కూడా చేయాలి. వీలైనంత వరకు నువ్వు ఏది వీలైతే అది సాయం చేసి సమాజం ముందు నడిపేయడానికి మనం అందరం కూడా చేయి కలుపుదాం, ముంగడికి వెళ్దాం. ఖచ్చితంగా నా ఎన్నికల మీరుంటారా, మీ ఎన్నికల నేనుంటా, అందరం కలిసి ఒక టీమ్గా 14-15 సంవత్సరాల నుంచి ఈ ఒక సింగిల్గా ఎలాంటి రాజకీయమైనటువంటి సహకారం లేకుండా మనము ఫెడరేషన్ విజయవంతంగా ముగిస్తున్నాం. అదేవిధంగా ముంగడి పోతూ ఉంటుంది. తర్వాత మీరందరూ కూడా ముంగడి బాధ్యతలు తీసుకోవాలి. వెంకటరావు సార్ రిటైర్మెంట్ అయ్యారు, పూర్తి కాలం నీ ఎప్పటి ఉంటా అంటారు, ఒక్కరోజు టైం దొరుకుతుంది.
మా భాస్కర్ అయితే ఇంటికెళ్ళి బయటకు వెళ్తాను. నేను అనేది ఏంటంటే మీరు ఒక మార్గంలో ప్రయాణించి ఉన్నారు కాబట్టి మీ అనుభవాన్ని ప్రజలకు చెప్పండి. ప్రజలు జాగ్రత్త వహించేటట్టుగా మీరు రచనలు చేస్తే రచనలే చేయండి. 2 మాటలు చెప్పగలిగితే మాటలే చెప్పండి. మీరు ఏది వీలవుతుందో, మీరు ఏది సాధ్యమైతే అదే చేయండి. ఇది నువ్వేమి సంచి తీసి నెత్తి మీద ఎత్తుకున్న అనుమానంత బరువు నేను చెప్పండి. ఇప్పుడు ఏం చేయగలిగితే అదే చేయండి. కాబట్టి ఈ టీచర్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం అందరం కూడా కలిసి అనేక కార్యక్రమాలు చేయటంలో ముందడుగు వేయాలని చెప్పేసి శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.